హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఈ కూలర్ అనేది మోటార్ అయితే రన్ కావడం లేదు. స్వింగ్ మోటారు అలానే వాటర్ మోటార్ రెండు కూడాను నడుస్తున్నాయి, మీరైతే చూడొచ్చు. ఇప్పుడు ఫ్యాన్ మోటార్ ఆన్ చేసినట్లయితే మూమెంట్ అయితే లేదనమాట, మీరు చూడొచ్చు. మనం ముందు కనెక్షన్స్ ఏమైనా పోయినాయని ఇప్పి చూసినాం, స్విచెస్ దగ్గర ఏం ప్రాబ్లం అయితే లేదు. మోటార్ దగ్గర చూద్దామని ఈ బ్యాక్ సైడ్ డోర్ అయితే ఓపెన్ చేస్తాను. హనీ కంపేర్డ్ ఓన్లీ బ్యాక్ సైడ్ వచ్చిందనమాట, బిగ్ కూలర్ ఇది. పక్క సైడ్ అయితే ఏమైతే లేవు. హనీ కంపేర్డ్స్ వచ్చేసి ఓన్లీ బ్యాక్ సైడ్ ఒకటే పెద్దది, ఒకటి వెంటిలేషన్ పర్పస్ అయితే ఇచ్చారు హనీ కంపేర్డ్. ఇదైతే మనం రిమూవ్ అయితే చేసేసినాం. మోటార్ అయితే ఈ విధంగా ఉంది, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంతకుముందు కొన్ని వీడియోస్ అయితే చేసిన మోటార్లు ఏ విధంగా రీప్లేస్మెంట్ చేయాలి, వాటి కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది. ఫ్రెండ్స్, ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే కొన్ని సింఫనీ కానీ కెనిస్టార్ కానీ ఇలాంటి మోటార్ల దగ్గర వచ్చేసరికి కొన్ని రోజులు ఎక్కువ, ఒక 3-4 సంవత్సరాలకి రిపేర్ వచ్చినప్పటికీ గాను మోటార్లు తీయడానికైతే చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. ఎందుకంటే వీటికి ఇచ్చిన సిస్టమ్ అలాంటిది. ఈ యాంగ్లర్లు అయితే మీరు చూడొచ్చు. ఈ యాంగ్లర్లు వచ్చినప్పటికీ గాను స్క్రూస్ తోటి అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాయి అనమాట. మొత్తం టోటల్గా అయితే రస్ట్ అయితే వచ్చేసి ఉన్నాయి. ఇప్పుడు దీన్ని తీయడానికి మనం స్క్రూ డ్రైవర్ తోటి, కటింగ్ బ్లేడ్ తోటి ఎలాగూ రాదు. మనం ఈ కటింగ్ మిషన్ తోటి ఫిట్ చేసిన స్క్రూలను అయితే కట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. అవి కట్ చేసినప్పటికీ గాను ఆ యాంగ్లర్ అనేది ఖరాబ్ కాకుండా ఓన్లీ స్క్రూలనే మనం రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ కొత్త మోటార్ అనేది యాంగ్లర్లకైతే ఫిట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. మనమైతే కొత్త మోటార్ అయితే తీసుకొచ్చినాం, 110 మోటార్. ఇది హై స్పీడ్. ఈ మోటార్ వచ్చేసరికి సేమ్ ఓల్డ్ మోటార్ ఎలా ఉందో అలాంటి మోటార్ అయితే తీసుకురావడం జరిగింది. మళ్ళా వేరే మోటార్లు అయితే సెట్ కావన్నమాట. యాస్టీస్గా దానికి ఉన్న లాంటి మోటార్ అయితేనే ఈ స్క్రూలు అయితే సెట్ అవుతాయి అనమాట. మీరు చూడొచ్చు. దీని యొక్క మోటార్ వచ్చేసి ఇది 1500 ఆ విధంగా అయితే పడింది అనమాట. 2025 మోడల్. మళ్ళీ ఈ ఇయర్ ఎండింగ్ వరకు అయితే దీని యొక్క వారంటీ అయితే వర్తిస్తుంది అనమాట, డిసెంబర్ వరకు. ఇక్కడ దీని కనెక్షన్స్ కూడా మెన్షన్ అయితే చేశారు. ప్రతి మోటార్కి కూడాను కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది మెన్షన్ చేస్తారనమాట. కామన్ అనేది స్పీడ్ లే అనేది, దీంట్లో బ్లూ కామన్ అనమాట, న్యూట్రల్కి ఇవ్వచ్చు. ఇవి మిగతా 3 కూడాను స్పీడ్లు అనమాట. ఒకటి న్యూట్రల్ బ్లూకి ఇచ్చి మిగతాది ఫేస్కి ఏదో ఒకటి పెట్టినా కానీ మోటార్ అయితే నడుస్తుంది అనమాట. ఇప్పుడు మోటార్ యొక్క యాంగ్లర్కి సంబంధించి మోటార్కు ఉన్న బుల్లెట్లు అయితే అన్నీ కూడాను కట్ చేసేద్దాం. దానికంటే ముందు మోటార్ యొక్క సప్లై వైర్లు అయితే మనం టేప్ తోటి అయితే కలిపైతున్నాయి. ఇవైతే మొత్తం రిమూవ్ చేసేసి ఇప్పుడు మనం కటింగ్ మిషన్ తోటి కట్ చేసే ముందు స్పెట్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం కట్ చేసేటప్పటికి వాల్ కటింగ్ కానివ్వండి, ఐరన్ కటింగ్ కానివ్వండి, ఏదైనా కట్ చేసేటప్పుడు స్పెట్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడైతే మనం ఈ బుల్లెట్లు అయితే కట్ చేద్దాం అనమాట, నట్లు మిషన్ తోటి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, మనం కట్ చేసినవి ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇప్పుడు వీటిని కూడా కట్ చేయాల్సి ఉంటుంది, సేమ్ యాస్టిస్గా ఇలానే. ఈ బుల్లెట్లు పైన తలకాయలు కట్ అయినట్లయితే మనకి ఈ యాంగ్లర్ నుంచి అయితే మోటార్ అయితే డివైడ్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా మొత్తం 4 పక్కలు ఉన్న స్టాండ్లకు సంబంధించిన నట్లు అనేది స్క్రూస్ కట్ చేయాల్సి అయితే ఉంటుంది.
ఫ్రెండ్స్ అన్ని యాంగ్లర్లు కూడా ఈ విధంగా కట్ చేసేసి ఈ విధంగా రిమూవ్ అయితే చేయొచ్చు అనమాట. రస్ట్ పట్టిన స్క్రూస్ ఎప్పటికీ మనం రేంచిలు పెట్టి తిప్పినా అలానే కటింగ్ బ్లేడ్ స్క్రూ డ్రైవర్ పెట్టి తిప్పినా తిరగవు అనమాట. ఈ విధంగా కట్ చేస్తే చాలా సింపుల్గా అయితే వస్తుంది. ఒకసారి అయితే మీకు చూపిస్తాం మోటారు మనం కట్ చేసిన స్క్రూస్ ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు చూడొచ్చు. ఈ విధంగా మనం మొత్తం 4 పక్కల అయితే కట్ చేసినాం మోటార్కి, మీరు చూడొచ్చు. ఓకే, ఈ మోటార్ తీసేసి మనం కొత్త మోటార్ అయితే ఫిట్టింగ్ చేద్దాం. ఇందులో భాగంగా దీని ఫ్యాన్ అయితే పాత ఫ్యానే పెట్టాల్సి ఉంటుంది. మోటార్లు పోవడానికి గల కారణం ఏంటంటే వాటర్ తడవడం వల్ల మోటార్లు అయితే ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాటర్లో ఆల్మోస్ట్ వాటర్ గుంజుకుంటుంది కాబట్టి ఫ్యాన్ తిరిగేటప్పుడు ఆ జల్లు మోటార్ మీద పడ్డప్పుడు ఆటోమేటిక్గా ఎంతో కొంత వైండింగ్లకు అయితే షింక్ అయిపోతుంది. షింక్ అయిపోయి మోటార్ అయితే కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఎంత సేఫ్టీ పెట్టినప్పటికీ గాను ఏదో ఒక రీజన్ వల్ల అయితే మోటార్ అయితే ఇలా దెబ్బతినే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఫ్యాన్ అయితే మనం పాతదాని నుంచి అయితే రిమూవ్ అయితే చేసేసినాం ఈ విధంగా. నెక్స్ట్ కొత్త దానికైతే పెట్టేసేద్దాం. మనకి ప్లాస్టిక్ ఫ్యాన్స్ కంటే ఈ ఐరన్ రెక్కల ఫ్యాన్స్ అయితే ఎయిర్ అనేది చాలా ఎక్కువ ఫ్లో అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. గాలి కూడా ఎక్కువ వస్తుంది. ప్లస్ ఈ బెండింగ్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఉండడం వల్ల మనకి హెయిర్ కూడా ఎక్కువ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. రెక్కలు ఉండగానే సరిపోదు, వాటి యొక్క ఫ్యాన్ రెక్కలు కానివ్వండి, సీలింగ్ ఫ్యాన్ అయినా ఏదైనా వాటి యొక్క బెండింగ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటున్నట్లయితేనే మనకి హెయిర్ అనేది ఎక్కువ మోతాదులో వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం మోటార్ యొక్క స్క్రూలు కూడా సేమ్ యాస్టీస్గా ఇందాకలా యాంగ్లరు ఏ విధంగా కట్ చేసినామో సేమ్ అదే విధంగా ఒక్కొక్కటి కూడా పెట్టేసుకుని వస్తే సరిపోద్ది అనమాట. వీటికి మోటార్కి వచ్చేసి సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. పైన క్యాప్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట, మోటార్ క్యాప్ అనేది. ఎందుకంటే వాటర్ దాని మీద పడ్డ బైండింగ్లకి షింక్ కాకుండా ఉండడం కోసం అనేసి ఇక్కడైతే మనం పెట్టేసేసినాం. పైన నట్లు కూడా రెంచుతోటి అయితే టైట్ అయితే చేసేద్దాం. వీటికి ఎంత టైట్ చేసినా ఇబ్బంది లేదనమాట, ఫుల్ టైట్ చేసినా ఇబ్బంది లేదు. కొన్ని కూలర్లు జంబో కూలర్లు ఆ విధంగా ఉంటాయి చూసారా, వాటికి బ్యాక్ సైడ్ నట్లు వస్తాయి కదా, వాటికి వచ్చేసి మనం ఓవర్ టైట్ చేసినట్లయితే షాఫ్ట్ అనేది మోటార్ యొక్క షాఫ్ట్ అనేది పట్టేస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చిన 4 నట్లకి పెట్టినట్లయితే యాంగ్లర్ అనేది ఫుల్ టైట్ చేస్తే మోటార్ యొక్క షాఫ్ట్ అయితే పట్టేస్తుంది. ఇలా అడ్డంగా ఉన్న వాటికైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఓకే, అన్ని నట్ బోల్ట్లు టైట్ చేసిన తర్వాత ఈ కనెక్షన్ వైర్ అయితే మనం కనెక్షన్ అయితే చేసేద్దాం. ఈ మోటార్ స్విచ్ దగ్గర వైర్లు ఏ విధంగా కనెక్షన్ చేస్తామో ఇప్పుడైతే చూద్దాం క్లియర్గా. ఇది మోటార్ వైర్ అనమాట. 4 వైర్లు అయితే వచ్చినాయి. పాత వైర్లు అయితే తీసేద్దాం. పాత మోటార్ వైర్లు అయితే మనం తీసేసి కొత్త మోటార్ వైర్లు ఏ విధంగా పెట్టాలనో ఒకసారి అయితే చూసేద్దాం. పాత వైర్లు అయితే తీసేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ బ్లూ అనేది న్యూట్రల్ కాబట్టి కామన్ వైరు, దీన్ని ఇందులో జాయింట్ ఒకటి ఉంటుంది కాబట్టి న్యూట్రల్కి దానికైతే కనెక్షన్ చేసేసినాం. ఇక్కడికి వచ్చేసి ఇవి ఫేస్లు అనమాట. ఈ 3 స్విచ్లకి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. ఈ 3టికి ఇక్కడ ఎల్ అనేది ఆల్రెడీ పెట్టినదేమో ఫేస్ అనమాట, ఎల్. ఇప్పుడు మనం పెట్టబోయేటేమో 1 2 3లు అనమాట. ఒకటేమో ఎల్ కనెక్షన్ చేసే ఉంది లైన్ అనమాట. బ్లాక్ వచ్చేసి హై స్పీడ్, వైట్ వచ్చేసేమో మీడియం స్పీడ్ అనమాట. వైట్ నెక్స్ట్ రెడ్ వచ్చేసేమో లో స్పీడ్ అనమాట. ఈ విధంగా 1 2 3లు అయితే కనెక్షన్ చేసినాం. మెయిన్ స్విచ్ వైర్లు అయితేనేమో ఈ విధంగా కనెక్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సప్లై వైరు ఎల్కి అయితే కనెక్షన్ చేసే ఉంది ఆల్రెడీ. ఫ్రెండ్స్ ఓన్లీ వీటికి సంబంధించి స్విచెస్ కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది
ఫుల్ వీడియో అయితే ఒకటి సపరేట్గా చేసిన, అదైతే మన ఛానల్ ఉంది, కావాలంటే వెళ్ళి చెక్అవుట్ అయితే చేసేయండి. స్విచెస్ కనెక్షన్స్ అని కూలర్ది. ఓకే, ఈ విధంగా అయితే ఫైనల్గా కనెక్షన్ అయితే అయిపోయింది. ఈ న్యూట్రల్కి అయితే మనం పంపు మోటార్ది కానివ్వండి, స్వింగ్ మోటార్ది కానివ్వండి, అలానే ఫ్యాన్ మోటార్ది, బోర్డుల నుంచి వచ్చిన కేబుల్ది మొత్తం 3 అయితే కలిపేసేసినాం. న్యూట్రల్ వచ్చేసి మీరు చూడొచ్చు. ఓకే, మొత్తం దీనికైతే టేపింగ్ అయితే వేసేద్దాం. అంతేనా? బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి మీరు చూసినట్లయితే దీని యొక్క వైర్లు ఫ్యాన్కి ఏమాత్రం తలగకుండా టేపింగ్ అయితే వేసేద్దాం. ఇక్కడ కింద మొత్తం కూడాను కెపాసిటర్ కూడా టేబుల్ వేసినట్లయితే మనకి ఎక్కువ ఇబ్బంది కాకుండా అయితే ఉంటుంది అన్నమాట. మోటార్ అయితే ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆ పర్ఫెక్ట్గా అయితే మోటారు వర్కింగ్ అయితే అవుతుందన్నమాట. మీరు చూడొచ్చు ఫ్యాన్ మోటార్ అనేది. కూలర్కి సంబంధించిన స్విచ్ బోర్డ్ అనేది ఇక్కడ స్క్రూలతో అయితే మనం ఫిట్టింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఈ విధంగా ఉంటుంది వర్క్ అనేది. స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేసినాం అనేది మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అర్థమైంది అనుకుంటున్నా, ఏ విధంగా ఫిట్టింగ్ చేస్తారు ఏంది అనేది. ఇక్కడ బ్యాక్ సైడ్ హనీ కంప్యాడ్ది కూడా డోర్ అయితే ఫిట్ చేస్తాను. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కానీ కింద కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి, తప్పకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా వీడియో అయితే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అనేది ఏ విధంగా చేస్తాం ఏంది అనేది. ఫ్రెండ్స్, ఐరన్ స్టాండ్లు కొన్ని రకాలు అయితే ఉంటాయి. ఇది ఒక మోడల్ అనమాట. ఏ విధంగా చేయాలనేది కొన్ని వీడియోస్ అది చేసిన. ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.